హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదేంటి అంటే టమోటా రసం అండి. టమోటా రసం ఇలా సింపుల్గా ఈజీగా మిరియాల రసం అన్నమాట. టమోటాలతో మిరియాల రసం చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ముందుగా ఏం చేయాలంటే టమోటాలు కొద్దిగా చింతపండు వేసి ఒకసారి అలా ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన తర్వాత మనము వెల్లుల్లి మిరియాలు కాబట్టి మిరియాలు మనము కచ్చగా దంచి పెట్టుకోవాలన్నమాట పక్కన. తర్వాత ఒక ప్యాన్ మనం ఉడకబెట్టిన టమోటాలు మిక్సీ పట్టి ముందే పక్కన పెట్టుకోవాలండి. మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత మనం వెల్లుల్లి కూడా అది దంచి పెట్టుకున్నాం కదా, అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు అన్నీ వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న మిరియాలు వెల్లుల్లి బాగా ఇందులో వేసేసి వేయించాలి. కొద్దిగా ఒక సెకండ్ అలా వేయిస్తే మనకు చూడండి కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత మనము చూడండి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేస్తే కొద్దిగా ఒక సెకండ్ అలా కలిపేసి వదిలేయండి. మనకు ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత దీనికి తగినంత వాటర్ మనం వేసుకోవాలన్నమాట. మనకి టమోటా రసం క్వాంటిటీ దాన్ని బట్టి మనం తీసుకున్న టమోటాస్ క్వాంటిటీ బట్టి మీరు వాటర్ వేసుకోండి. మనకు పల్చగా కావాలంటే వాటర్ ఎక్కువ కలుపుకోండి, కొద్దిగా చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ తక్కువ కలుపుకుంటే చాలన్నమాట. చూడండి ఇందులో మనము కొద్దిగా సాల్ట్, పసుపు, ఆల్రెడీ మిరియాల ఘాటు ఉంటుంది అంటే మనం కారం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదండి. మిరియాల ఘాటు మనకు సరిపోదు అనుకుంటే కొంచెం లైట్గా కారం వేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి ఇంతే, చాలా సింపుల్గా మనకు కావాల్సినంత తగినంత వాటర్ వేసుకొని కొద్దిగా సేపు మరలితే చాలన్నమాట. మనకేమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఎమ్మి మిరియాల రసం, ఈ రసం ఒక్కటే ఉంటే చాలండి, ఇంకా ఏమీ లేకుండా ఉత్త రసంతోనే అన్నం మొత్తం తినేస్తారనమాట. చూడండి కొద్దిసేపు ఇలా సిమ్లో పెట్టి వదిలేసి ఇలా మరలుతూ ఉంటుంది కదా, మరలినప్పుడు ఈ టమోటా రసం అనేది రెడీ అయినట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.